వైటీ స్టూడియోలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అనేది స్టాండర్డ్ టు అడ్వర్టైజర్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ అని రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 1 వీక్ నుండి చాలామంది క్రియేటర్స్కి అయితే ఒక మెయిల్ కూడా మైకాన్ ఉంది. ఓకే, సడన్గా మైకాన్ లేదనుకున్నా. ఓకే, ఈ విధంగా యాక్షన్ రిక్వైర్డ్ అని వచ్చేసి స్టాండర్డ్ ఫర్ పొటెన్షియల్లీ మోర్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అని ఈ విధంగా ఒక మెయిల్ కూడా రావడం అయితే జరిగింది. ఇదేంటి, దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి యూజ్ ఉందా అంటే, ముందుగా దీని ద్వారా యూట్యూబ్ ఏమడుగుతుందంటే, ఏదైతే ఇప్పుడు అడ్వర్టైజర్స్ ఉంటారు, అదేవిధంగా మనకు బ్రాండ్ డీల్స్ అయితే ఉంటాయి, బ్రాండ్ కనెక్ట్ అనే ఆప్షన్ కూడా యూట్యూబ్లో మనకు ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి మీకు తెలుసా లేదా కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ బెటర్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయడానికి మీ ఛానల్కి సంబంధించి ఏదైతే పర్ఫార్మెన్స్, అదేవిధంగా ఆడియన్స్కి సంబంధించి ఎంగేజ్మెంట్ అనేది అడ్వర్టైజర్స్తో, అదేవిధంగా బ్రాండ్ డీల్స్తో, అలాగే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్తో మేము షేర్ అయితే చేయాలనుకుంటున్నాము. దానికి సంబంధించి మీరు పర్మిషన్ అనేది ఇస్తారా అనే మనకి ఈ అప్డేట్ అనేది యూట్యూబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే టిక్ మార్క్ ఉంటుందో దాన్ని క్లిక్ చేసి కింద కన్ఫర్మ్ యువర్ చాయిస్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ సెట్టింగ్ అనేది ఆన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి మన ఛానల్కి సంబంధించి యూట్యూబ్ ఎలాంటి డేటా అనేది షేర్ చేస్తుందంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఛానల్కి సంబంధించి నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, అదేవిధంగా వ్యూస్, అలాగే లైక్స్, అలాగే కామెంట్స్, దాంతోపాటు ఆడియన్స్కి సంబంధించి బ్రేక్ డౌన్, అంటే మన ఛానల్కి సంబంధించి ఆడియన్స్ ఎవరు, మేలా ఫిమేలా, జెండర్ ఎవరు ఎక్కువగా చూస్తున్నారు, దాంతోపాటు మన వీడియోస్ అనేది ఎక్కడ నుండి ఎక్కువగా చూస్తున్నారు, జియోగ్రాఫిక్స్కి సంబంధించి, అలాగే ఏజ్ రేంజ్కి సంబంధించి ఈ డేటా అంతా కూడా యూట్యూబ్ అయితే అడ్వర్టైజర్స్తో, అదేవిధంగా బ్రాండ్ వాళ్ళతో షేర్ అయితే చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే యూట్యూబ్ తీసుకొచ్చిన మనకు షాపింగ్కి సంబంధించి ప్రోగ్రామ్ అయితే ఉందో, ట్యాగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి, అంటే మీరు ఇప్పుడు ఒక వీడియోలో ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేసినట్టయితే ఎన్ని ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తున్నారు దానికి సంబంధించి, అంటే ఆ వీడియోకి సంబంధించి వ్యూస్ అనేవి ఎన్ని వచ్చాయి, విధంగా మీరు ఏ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేశారనేది కంప్లీట్ డేటా అనేది యూట్యూబ్ అయితే వాళ్ళతో షేర్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ సెట్టింగ్ అనేది మీరు ఆన్ చేసినట్టయితే. సో మరి ఇది ఆన్ చేసుకోవచ్చా లేదా అంటే ఆన్ చేసుకోండి. దీనివల్ల పెద్దగా మనకు యూజ్ అనేది ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మనకి ఏదైనా ఆపర్చునిటీస్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆన్ చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏముండదు, మనకు యూట్యూబ్ నుండి అఫీషియల్గా వచ్చిన అప్డేట్ కాబట్టి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఏదైతే నేను బ్రాండ్ కనెక్ట్కి సంబంధించి చెప్పానో దానికి సంబంధించి మీకు ఐడియా లేనట్టయితే కింద కామెంట్ చేయండి. దానికి రిలేటెడ్గా వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.